కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 4న వెన్నుపోటు దినం పేరుతో నిర్వహించే కార్యక్రమంలో కదం తొక్కుదామని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 4న వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ పిఠాపురంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన గోడ పత్రికలను గొల్లప్రోలు నగర పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వంగ గీతా విశ్వనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, గండ్రెడ్డి రాము, మొగలి అయ్యారావు, జ్యోతుల భీముడు, తెడ్లపు చిన్నారావు, అరిగెల రామన్నదొర, కుమార భాస్కర్ రెడ్డి, దాసం వెంకటేష్, ముదునూరి కొండబాబురాజు, గంటా అప్పలస్వామి, దాసం లోవబాబు, అంజూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మాట ఇచ్చిన మొదటి రోజు నుంచి కూడా 5 సంవత్సరాలు క్యాలెండర్ వారీగా సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడం మాత్రమే కాకుండా విద్యాపరంగా, వైద్యపరంగా, వ్యవసాయ పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందుకే మేము చెప్తా ఉన్నాం, మా ప్రభుత్వంలో మేము అన్ని చేసి చూపించాం, ప్రజలకి సంక్షేమము అభివృద్ధి ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు కాబట్టి ఇబ్బందుల్లో ఉన్నారు. పేద ప్రజలు విద్యకి కానీ, వైద్యానికి కానీ సరైన ఆర్థిక సహకారం అందరికి ఇబ్బందులు పడుతున్నారు. దీనికోసం మేమందరూ కూడా ప్రజల వద్దకు ఉండి ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా సూపర్ 6 హామీలన్నీ ప్రజలకి వెంటనే తక్షణం అమలు చేసే విధంగా చేయాలని చెప్పి మేము 4వ తేదీన నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీనికి మా పార్టీ యంత్రాంగం అంతా కూడా రావాలని మేము చెప్పడం అధికారంలో ఉన్నవారు ఉండొచ్చు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా మాకేమీ చేయలేదని చెప్పి ఆందోళనలో ప్రజలు ఉన్నారు. అధికారం వచ్చిన ఆనందంలో ప్రభుత్వ పెద్దలు ఉంటే ఏమీ అందలేదని ప్రజలు మాత్రం ఆందోళన ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. అందుకోసమే మేము ప్రజల పక్షాలు ఉంటాం. అధికారంలో ఉన్న ప్రజల పక్షమే, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షమే. వైఎస్ఆర్సీ ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటుంది. రేపు ప్రజలకి మద్దతుగా మేమందరం కూడా ఎల్లుండి కార్యక్రమాన్ని తీసుకుంటాం. జూన్ 4వ తేదీన ఉదయం 9 గంటలకి 3 మండలాలు, 2 టౌన్లకు సంబంధించిన వారందరూ ఉప్పాడ సెంటర్ దగ్గర అందరూ కూడా చేరుకోవడం జరుగుతుంది. మేమంతా కూడా ఏ ఆందోళన కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు కాదు. అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి అందరూ 4 విషయాలు మాట్లాడుకుని అక్కడ నుంచి శాంతియుతంగా మరి మెయిన్ రోడ్, పిఠాపురం టౌన్లో మెయిన్ రోడ్ ద్వారా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మరి అక్కడ వినతి పత్రాన్ని అందజేసి మా నిరసనని తెలియజేయడం.